కూడా ఫస్ట్ డే కూడా నన్ను ఎవరో అడిగితే చెప్పాను, మీరు వెళ్ళి ఏమైనా టికెట్లు ఏమైనా ఇప్పిస్తారా, ఏదో మీడియాలో ఉంటాం కదండి, టికెట్లు ఏమైనా ఇప్పిస్తారా కిరణ్ గారు అంటే, ఏం అవసరం లేదు బుక్ మై షోలో వెళ్ళి బుక్ చేసుకుంటే ధారాళంగా టికెట్లు అవైలబిలిటీ ఉన్నాయని అంటే చెప్పారు. ఎక్స్పెక్ట్ చేసినంత లేదు అని లేదు, అంటున్నారు. ఎక్స్పెక్ట్ చేసినంత లేదు. ఆ మూవీకి వచ్చినంత బజ్, భయంకరమైన బజ్ క్రియేట్ అయింది. సుకుమారు లెక్కల మాస్టర్ అండి. హ్మ్. లెక్కలేసి ఎలా కొట్టాలో ఆయనకి తెలిసినట్టుగా ఎవరికి తెలియదు. ఓకే. మొన్నటి వరకు మనం రాజమౌళినే అనుకున్నాం. రాజమౌళి గతంలో అనేక అనేక ఇంటర్వ్యూల సందర్భంగా చెప్పారు, మిమ్మల్ని కొట్టగలిగే డైరెక్టర్ ఎవరైనా ఉన్నాడంటే సుకుమార్ ఒక్కడేనండి. సుకుమారు సరిగ్గా దృష్టి పెట్టలేదు కానీ దృష్టి పెడితే నన్ను దాటి వెళ్ళిపోతాడండి అని చెప్పాడు. హ్మ్. లెక్కల మాస్టర్కి పర్ఫెక్ట్గా లెక్కలు ఉంటాయి. ఆ లెక్కలు వేసుకొని ఇవాళ పుష్ప 2 మార్కెట్ ఇచ్చేస్తున్నారు. పాట్నాకి వెళ్ళారు. పాట్నాలో సో పాట్నాలో ఎలా ఉంది సార్? మెయిన్ అక్కడే కదా వాళ్ళు లాంచ్ చేశారు. అక్కడ కూడా ఖాళీనే ఉన్నాయండి. ఓ మీకు పాట్నాలో దాదాపు చాలా పెద్ద స్థాయిలో జనం వచ్చారని అనుకుంటాం కదా. హ్మ్. ఒక పొలిటికల్ మీటింగ్కి ఏ రకంగా జనాన్ని తరలిస్తారో ఆ రకంగా జనాన్ని తరలించారు. మీరు నమ్ముతారా? ఆ రోజు ఏంట్రా పాట్నాలో ఎంతమంది జనం వచ్చారంటే, పొలిటికల్ పార్టీ సభకు జనాన్ని తరలించే మార్గం ఉంటుంది, మద్యం, మందు, డబ్బులు, ఇట్లా ఏదో ఆ ఒకటి మార్గం, ప్రలోభపరిచి ఆ మార్గంలో జనాన్ని తీసుకొచ్చారు, తోలేరు జనాన్ని. ఓకే. అంటే వాళ్ళుగా ఇంట్రెస్ట్ ఉండి వచ్చిన వాళ్ళు లేదు, కాదనమాట. తోలేరు జనాన్ని. ఇవాళ పాట్నా తీసుకోండి, ఇంకో దగ్గర తీసుకోండి, ఇంకో దగ్గర తీసుకోండి, అన్ని మీకు గ్రీన్ గా కనపడుతున్నాయి బుక్ మై షోలో. యూ కెన్ చెక్ ఇట్. గ్రీన్ దేని వల్ల అని అనుకోవచ్చు ఇది? దేనివల్ల అంటే హిందీ సినిమాలు కూడా ఒక 2-3 ఉన్నాయండి. కానీ అన్ని సినిమాలు ఆపేశారని విన్నాం కదా, పెద్ద పెద్ద సినిమాలు కూడా ఆపేశారు. ఎంత ట్రై చేసినా మీకు మొదటి రోజు హిందీ సినిమాల్లో ఏమైందంటే, పుష్పకి సంబంధించి పుష్ప 1 ఏమైందంటే తెలుగులో మిశ్రమ స్పందన వచ్చింది, మిక్స్డ్ టాక్ వచ్చింది. మీకు హిందీకి వెళ్ళేటప్పటికే హిందీలో ఏదో కొత్త కనపడింది, హిందీలో ఎత్తుకుంది. ఫస్ట్ డే లేదు అక్కడ కూడా, హిందీలో కూడా ఫస్ట్ వీక్ తర్వాత చిన్నగా పిక్ అయింది. హిందీలో పిక్ ఎప్పుడైతే అయిందో అప్పుడు తెలుగులో బాలీవుడ్లో బాగా క్లిక్ అయిపోయింది సినిమా అని చెప్పి అప్పుడు తెలుగులో కూడా మళ్ళీ చూడడం మొదలుపెట్టారు. సినిమా బాగుంటుంది కాదనలా, కానీ మిక్స్డ్ టాక్ వచ్చింది ఫస్ట్ డే. సో అక్కడి నుంచి హిందీ మార్కెట్ను చూసి తెలుగు మార్కెట్ అందుకుంది. ఇవాళ ఏంటి, తెలుగులో బాగుంది మార్కెట్. ఇవాళ తెలుగులో ఆల్మోస్ట్ ఫుల్ అవుతున్నాయి. ఇంకా ఎంత అండి, ఇంకా రేపటికి సినిమా అంటే ఇవాళ ఇంకా ఈవెన్ దో ప్రీమియర్ షో టికెట్లు కూడా ఉన్నాయి మీరు బుక్ మై షోలోకి వెళ్తే, అవి కూడా అవైలబిలిటీ చేసినంత అయితే లేదు, మరి ఎక్స్పెక్ట్ చేసినంత లేదు. రీజన్ ఏంటంటారు? ఎక్స్పెక్ట్ చేసినంత లేకపోవడం, టికెట్లు ధరలు ఎక్కువ ఫస్ట్ థింగ్. రెండవది అభిమానుల్లో ఒక చీలిక వచ్చింది. మెగా అభిమానులు ఈ సినిమాని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మేం చూడమన్నారు. ఒకప్పుడు అల్లు అర్జున్ గారు మాట్లాడిన మాట ఏంటంటే, సినిమా ఎలాగున్నా ఓపెనింగ్స్ బాగా ఉండటానికి మా అందరికి కారణం చిరంజీవి గారు వేసిన మార్గమే. మా సినిమా అట్టు ఇట్టున్నా డెఫినెట్గా జనం మినిమం గ్యాదరింగ్ వస్తుంది, మినిమంగా సినిమా వెళుతుందంటే ఆ ఓపెనింగ్ ఆ వారం మొదటి వారం అంతా కూడా ఈ మెగా ఫ్యాన్స్ రావటం వల్లనే సినిమాలు మాకైతే మినిమం గ్యారంటీ సినిమా వస్తుంది, చిరంజీవి గారు వేసిన బాట అది మాకు అని చెప్పారు. ఇవాళ చిరంజీవి గారి అభిమానులు, మెగా సెక్టర్ అభిమానులు ఎవరైతే ఉన్నారో, పవన్ కళ్యాణ్ కావచ్చు, రామ్ చరణ్ కావచ్చు, వరుణ్ తేజ్ కావచ్చు, చిరంజీవి గారు, వీళ్ళందరి అభిమానులు ఇవాళ స్తబ్దు అయిపోయారు, సినిమా చూడొద్దని నిర్ణయం చేసుకున్నారు. నాకు ఒక చిన్న డౌట్, ఇప్పుడు అభిమానులోనే గ్యాప్ వచ్చిందా, మెగా ఫ్యామిలీకి అల్లు ఫ్యామిలీకి కూడా గ్యాప్ వచ్చిందంటారా? మెగా ఫ్యామిలీకి అల్లు ఫ్యామిలీకి కూడా గ్యాప్ ఉన్నట్టుగా మనకు కనపడుతుంది. వాళ్ళు ఆ గ్యాప్ని సరి చేసుకుంటారా లేదా, గ్యాప్ అయితే ఉన్నమాట వాస్తవం ప్రియాంక గారు. మరి ఆ గ్యాప్ ఎందుకు వచ్చింది అంటే, మనకున్న సమాచారం ప్రకారం అల్లు అర్జున్ గారు తన బ్రాండ్ ఇమేజ్ని పెంచుకోవాలి, అల్లు బ్రాండ్ కింద ఉండాలి, నేను మెగా బ్రాండ్ కింద ఉండకూడదు అని. తప్పేం లేదు. ఎవరైనా కానీ అల్లు అరవింద్ గారిని ఒక ఈటీవీ ఇంటర్వ్యూలో ఇదే అంశాన్ని అడిగితే, పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు కదండి, ఎవరి పాటికి ఎవరి మార్కెట్ వాళ్ళు సృష్టించుకోవాలనుకుంటారు కదా, ఇది ఒక పాజిటివ్ పోటీ, ఇది ఈ పోటీలో చరణ్ ఒక మార్కెట్ని, అర్జున్ ఒక మార్కెట్ని సృష్టించుకోవాలనుకుంటున్నప్పుడు అది ఆ రకంగా కనపడుతుంది మీకు అన్నాడు. తప్పేం లేదు, అల్లు అర్జున్ గారు తన మార్కెట్ తాను సృష్టించుకోవచ్చు, కానీ మూలాలు మర్చిపోవడం అనేది వ్యక్తిత్వాన్ని తగ్గించుకోవటమే కదండి. మీ యాటిట్యూడ్ చూపిస్తుంది కదా మూలాలు మర్చిపోయారంటే. అంటే తను మీరు ఒక పాజిటివ్గా వెళ్ళొచ్చు ప్రియాంక గారు, నెగటివ్గా మీరు వెళ్తున్నారు. అంటే ఇవాళ కూడా స్టేజ్ మీద మీరు చిరంజీవి గారి పేరు ఉచ్చరించవచ్చు, మీరే అన్నారు కదా, చిరంజీవి గారు లేకపోతే మేము లేమన్నారు కదా, మీరన్న మాటలే. ఎవరు అల్లు అర్జున్ గారు మీకు చిరంజీవి గాడ్ ఫాదర్, మీరు చిరంజీవి పేరు చెప్పాల్సింది అనరు ఎవరు, మీరు చెప్పిందే. ఒక ఇంటర్వ్యూలో అడిగినప్పుడు కూడా ఆయనే చెప్పారు అల్లు అర్జున్ గారు. అల్లు అర్జున్ గారు మీరు ఆ ఇంటర్వ్యూలో చెప్పారు కదా,
చిరంజీవి గారు వేసిన బాటలో బాటలు ఆయన నడిచి మాకు పూల పాన్ వేశాడని చెప్పారు కదా. మరి మీ పూల బాటలో మీరు నడుస్తున్నప్పుడు ఒక మాట చిరంజీవి గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. నేను ఇంత ఎదిగానంటే నేను అభిమానుల వల్ల ఎదిగాను. నా ఆర్మీ వల్ల, నేను ఆర్మీని చూసి ఎవరైనా అభిమానులకి, హీరోలకి అభిమానులు ఉంటారు. కానీ అభిమానులను చూసి నేను హీరో అయ్యాను అంటున్నాడు. సార్ రెచ్చగొట్టే విధంగా ఇండైరెక్ట్ గా మాట్లాడారు అనేది అందరికీ అవును. టచ్ అయిన, ఐ మీన్ ట్రిగ్గర్ చేసిన ఫ్యాక్టర్ మెయిన్ గా. ఆయన మేజర్‌గా అండి. ఆయన ఇవాళ ఈ సినిమా బజ్ ఎంత వచ్చినా గానీ, ఇంకా టికెట్లు దొరుకుతున్నాయి మీకు థియేటర్‌లో అంటే, కారణం మెగా ఫ్యాన్స్ హర్ట్ అవ్వడం వల్లనే అని మనం స్పష్టంగా చెప్పాలి. డెఫినిట్‌గా 2 రోజుల నుంచి పడిగాపులు పడుతున్నారు నిర్మాతలు అల్లు అర్జున్ చేసిన పనికి. మీరేదో కామెంట్లు మీ యొక్క బ్రాండ్ విలువ పెంచుకోవటానికి ఏవేవో మీరు మాట్లాడతారు. బట్ మా పరిస్థితి ఏమిటి? ఆస్తులమ్మి డిస్ట్రిబ్యూటర్లు సినిమా కొన్నారండి. ఆస్తులమ్మి. ఇవాళ సినిమా గనక ఏమాత్రం తేడా వచ్చిందనుకోండి, అల్లు అర్జున్ ఇంటి ముందు ధర్నా చేస్తారు. నిర్మాతల ఇంటి ముందు ధర్నా చేస్తారు. విజయ్ దేవరకొండ సినిమా ఏమైందండి లైగర్? వాళ్ళ ఇంటి ముందు ధర్నా చేశారు. ఇవాళ 300 కోట్లు ఆయన తీసుకున్నా, 1000 కోట్లు తీసుకున్నా, 2000 కోట్లు తీసుకున్న సమాజానికి ఏమైనా పెట్టే రకమా? కాదు కదా. సో నువ్వు ఇంతలా హైప్ చేసి సినిమా నమ్మినప్పుడు తేడా పాడా కొడితే నువ్వు అందరితో మంచిగా ఉండాల్సిన అవసరం ఉంది కదా. ఇవాళ నిర్మాతలు పడిగాపులు పడుతున్నారు చిరంజీవి గారు చల్లని చూపు కోసం. చిరంజీవి గారు ఓకే సినిమా బాగుంది, నేను చూశాను అని ఒక ట్వీట్ ఇస్తారా? అల్లు అర్జున్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే ప్రయత్నం అయితే జరుగుతుందండి. కానీ వాళ్ళ ప్రయత్నం నేనైతే నిజంగా వాళ్ళు చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తే అల్లు అర్జున్ అనుకుంటే సక్సెస్ అవుతుంది. నిర్మాతలు అనుకుంటే సక్సెస్ కాదు. అల్లు అర్జున్ గారు చిరంజీవి గారిని రిక్వెస్ట్ చేసి మీరు నా సినిమా చూడండి, మీ కామెంట్ ఇవ్వండి అని అడిగితే కనుక ఖచ్చితంగా ఆయన భోళా శంకరుడు. ఆయనకి ఇవన్నీ ఉండవు. ఆయన అందరివాడు భోళా శంకరుడు. చిన్న చిన్న హీరోల సినిమాలు ప్రోత్సహిస్తున్నాడు ఆయన. అలాంటిది మేనల్లుడు సినిమాని ఆయన ఎందుకు దూరం చేస్తాడు? డెఫినెట్గా వస్తాడు. కాకపోతే ఇవాల్టి వరకు మీరు గ్యాప్ వచ్చిందని అడుగుతున్నారు కదా. కారణం ఏంటంటే ఆయన సినిమాకి సంబంధించిన ట్రైలర్ వచ్చినప్పుడు, టీజర్ వచ్చినప్పుడు చిరంజీవి గారు స్పందించలేదని, అందుకే గ్యాప్ వచ్చిందని చాలామంది అనుకుంటున్నారు. బహుశా ఆయన అడుగుండడు, ఈయన చెప్పుండడు. అల్లు అర్జున్ తన సొంతంగా తాను ఎదుగుతున్నాడు కదా, మనం ఎందుకు ఇన్వాల్వ్ అవ్వడం అని చిరంజీవి గారు ఇన్వాల్వ్ అయ్యి ఉండడు. కానీ వాళ్ళ నోరారా మావయ్య వచ్చి సినిమా చూడంటే చిక్కు బాబాయ్ అంటాడట. చిక్కు బాబాయ్ వచ్చి సినిమా చూడంటే ఖచ్చితంగా వెళ్తాడు, సినిమా చూస్తాడు, పాజిటివ్గా ఒక మంచి కామెంట్ కూడా ఇచ్చే అవకాశం ఉంది. బహుశా చూడాలి నిర్మాత